మీనా కన్న తండ్రి రాకతో మీనా కోటీశ్వరాలని తెలుసుకొని షాక్ అయిన ప్రభావతి రోహిణి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక శృతి అయితే మీనా దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి మీనా, మరి ఎప్పుడు నీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావో ఆ రోజేదో ప్లాన్లు చెప్పావు కదా, అవి నేను సోషల్ మీడియాలో కూడా పెట్టాను. మరి ఇప్పటి వరకు ఎటువంటి ఆర్డర్లు అయితే నాకు కనిపించలేదు అని అంటూ ఉంటే, అవును నేను అదే అనుకుంటున్నాను, వస్తాయిలే, ఇప్పుడే కదా మనం మొదలు పెట్టాము అని అంటూ ఉంటుంది మీనా. అంటే ఈ మీనా కొత్త బిజినెస్ కోసం ఈ శృతి సహాయం చేస్తుందన్నమాట అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక ప్రభావతి అయితే వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏంటి కొత్త బిజినెస్ అంటున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు అత్తయ్య, కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయాలని అనుకున్నాం కదా, దాని గురించే మాట్లాడుకుంటున్నాము అని మీనా అయితే అంటూ ఉంటుంది. అవన్నీ కూడా నువ్వు చేయలేవులే, కానీ ముందు వంట పని చూడు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక అంటూ ఉంటుంది శృతి అయితే, చూడు మీనా, వంట పని చూడు, నువ్వు చేసిన వంట, ఇంట్లో పనులు చేస్తే చక్కగా బట్టలు దిగితే బట్టలు వేసుకుంటారు, గిన్నెలు తోమితే ఆ గిన్నెల్లోనే తింటారు, వంట చేస్తే సంతృప్తిగా తింటారు. కానీ నువ్వు పేదింటి నుంచి వచ్చావు కదా, నువ్వంటే ఎవరికి కూడా ఇష్టం ఉండదు అని అంటూ ఉంటుంది శృతి అయితే. నువ్వు పెడితే కానీ ఇంట్లో సంతృప్తిగా ఎవ్వరూ కూడా తినలేరు, మళ్ళీ నీ గురించి వెనకాల మాత్రం బోళ్ళని అనుకుంటూ ఉంటారు అని శృతి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక అంటూ ఉంటుంది ప్రభావతి, శృతి, ఏదో నువ్వు చిన్నపిల్లవు కదా, ఉండే కొద్దు నువ్వే నేర్చుకుంటావులే అనుకుంటున్నాను, కానీ రోజు రోజుకి నీకు బాగా ఎక్కువ అవుతుంది, నా గురించి చాలా చులకనగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా చులకనగానా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను, లేనిదేది కూడా ఊహించి మీ మీద చాడీలేమీ చెప్పలేదే అని అంటూ ఉంటుంది శృతి. చూడండి, నాకు మొత్తం తెలుసు, నాకేమీ తెలియని అమాయకురాలనేమీ కాదు, కానీ మీనాలాగా నేనైతే పడను. ఇంకా నా వెనకాల కోట్ల ఆస్తుంది కదా అని చెప్పి మీరు కూడా నన్ను ఏమీ అనకుండా నాకు తెలిసి వస్తుందిలే అని ఆగకుండా మీరు ఆగుతున్నారు. నేను చిన్నపిల్లనని ఆగడం లేదు, లేకపోతే మీనాలాగా పేదింటి అమ్మాయిని అయ్యుంటే ఈ పాటికి నన్ను కూడా ఎన్ని మాటలు అనేవాళ్ళు అని అంటూ ఉంటుంది శృతి అయితే. అలాగని మీనాలాగా నేనేం పడను, వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి గృహహింస చట్టం కింద కేసు పెట్టేశాను అనుకోండి, అప్పుడు ఇక కటకటాల్లోకి వెళ్ళిపోతారు అని చెప్తూ ఉంటుంది శృతి అయితే. అప్పుడే ఇక రవి అయితే వస్తాడు. శృతి, వెళ్దామా అని అంటూ ఉంటాడు. ఏంట్రా, ఏంటి మీ ఆవిడ నన్ను జైల్లో పెట్టిస్తానంటుంది అని అనగానే, శృతి గురించి తెలుసు కదమ్మా, శృతి అన్నదంటే చేసి తీరుతుంది, తనని కదిలించుకోకు, మీనా వదినలా కాదు పడడానికి అని అంటూ ఉంటాడు రవి కూడా. ఇక రవి మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. తరువాత ఇక బాలు అయితే మీనా దగ్గరికి అయితే వస్తాడు. మీనా, రేపు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది, అక్కడ పూల డెకరేషన్ చేయాలని చెప్పి వాడు అడ్వాన్స్ ఇచ్చాడు, రేపు నీకు వెళ్ళడం కుదురుతుంది కదా అని అంటూ ఉంటే, కుదురుతుందండి, ఫస్టే సత్యనారాయణ వ్రతం వచ్చిందనమాట, చాలా శుభసూచకం అని అంటూ ఉంటుంది మీనా. రేపు మొత్తం పనులన్నీ చేసేసి వెళ్ళు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి అయితే. రోజు లేకపోతే నువ్వు చేస్తున్నావా, లేకపోతే నీ డబ్బున్న కోడలు చేస్తున్నారా అని అడుగుతూ ఉంటాడు బాలు. వదిలేయండి, నాకు అలవాటైపోయింది, ఆవిడ అలా మాట్లాడకపోతే ఆవిడకి తెల్లారదు, నాకేమో ఆవిడ మాటలు అలా వినకపోతే చెవులకి వినసొంపుగా ఉండవు, జోలపాడినట్టు పాడుతారులేండి అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడు ఇక రోజు రోజుకి దీనికి గోరోజున ఎక్కువైపోతుంది, నాలుగు డబ్బులు కనిపించేసరికి భూమి మీద ఆగడం లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. తర్వాత రోహిణి అయితే పార్లర్కి బయలుదేరుతుంది. అప్పుడు ఇక రోహిణితో అడుగుతూ ఉంటుంది ప్రభావతి, ఏంటి రోహిణి, పార్లర్లో ఎవరితోనో టైఅప్ అయ్యావని ఎప్పుడో 6 నెలల క్రితం చెప్పావు, మరి ఇప్పటి వరకు నువ్వు ఆ పార్లర్లో నుంచి ఎటువంటి లాభాలు నాకు తీసుకొచ్చి ఇవ్వలేదేంటి, నెల 5,000 ఇచ్చేదానివి, అవి కూడా ఇవ్వడం మానేశావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే రోహిణిని. అప్పుడు ఇక రోహిణి ప్రభావతి మాటలకి, అది అత్తయ్య, ఇంకా డబ్బులు రావడం లేదు, ఆ టైఅప్ అయిన వాళ్ళు ఇంకా డబ్బులు ఇవ్వడం లేదు, అడుగుతున్నాను అని అంటూ ఉంటే, అయినా ఎందుకమ్మా ఇలాంటివి, నీ పార్లర్ లేదో నువ్వు చూసుకోక వాళ్ళతో వీళ్ళతో పెట్టుకుంటున్నావు, మనకి డబ్బులు వేస్ట్ కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అసలు పార్లరే లేదు కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది.
రోహిణి సరే కానీ ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది. అలాగే నాట్యం నేర్చుకోవడానికి వచ్చే పిల్లలు కూడా హాలిడేస్ అని చెప్పేసి వాళ్ళు ఎక్కడికో ఊర్లకు వెళ్ళారు. కాసేపు పార్లర్లో అన్న కూర్చుంటాను అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే లేదత్తయ్య, నేను ఈరోజు పార్లర్కి వెళ్ళడం లేదు అని అంటూ ఉంటుంది. రోహిణి అంటే ఇంట్లోనే ఉంటున్నావా అని అనగానే అవునత్తయ్య ఇంట్లోనే ఉంటున్నాను, ఎందుకో కాస్త నీరసంగా ఉంది, విద్య చూసుకుంటుంది అని అంటూ ఉంటుంది. రోహిణి అదెలా చూస్తుందో, డబ్బు లావాదేవీలు ఎవరికి చేతికి పడితే వాళ్ళ చేతికి ఇవ్వకూడదు, నేను వెళ్ళి క్యాష్ కౌంటర్లో కూర్చుంటాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక ప్రభావతి మాటలకి షాక్ అయిపోతాం. అమ్మో అత్తయ్య ఇవాళ జిడ్డులా పట్టుకొని వదిలేటట్టు లేదే, ఏం చెయ్యాలి అని ఆలోచించుకుంటూ ఉంటుంది. వెంటనే రోహిణి అయితే పర్వాలేదత్తయ్య మీరు ఇంట్లో ఉండండి, మీరు ఇంట్లో లేకపోతే నాకు బోరు కొడుతుంది అని అంటూ ఉంటుంది. రోహిణి సరేలేమ్మా వెళ్ళంలే, ఇంట్లోనే ఉంటాను అని అంటూ ఉంటే ఇంతలో బాలు అయితే మీనాకి ఫోన్ చేసి మీనా నేను ట్రిప్కి వెళ్తున్నాను మీనా, వచ్చేటప్పటికి లేట్ అవుతుంది అని అంటూ ఉంటాడు బాలు. సరే అండి అని చెప్తూ ఉంటుంది మీనా. తర్వాత ఇక పార్వతి అయితే ఇంటికి వస్తుంది. పార్వతి ఇంటికి రావడంతో ఇక పార్వతిని చూసి ప్రభావతి అయితే ఆగో, అసలు మీరు మా ఇంట్లో అడుగే పెట్టొద్దంటే మళ్ళీ మా ఇంట్లోకి ఎలా రాగలుగుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అది కాదు వదినా, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చాను అని అంటూ ఉంటుంది పార్వతి అయితే. అప్పుడు ఇక పార్వతి అన్న మాటలకి ఇంపార్టెంట్ విషయం ఉంటే నీ కూతురికి ఫోన్ చేసుకొని చెప్పుకో, అంతేకాని నా ఇంటికి రావద్దు అని చెప్పేస్తుంది. ఇంతలో సత్యం అయితే వస్తాడు. అప్పుడు ఇక సత్యాన్ని చూసి ప్రభావతి అయితే ఏమీ మాట్లాడలేకపోతుంది. అమ్మ పార్వతి ఏంటమ్మా ఇక్కడ గుమ్మంలోనే ఆగిపోయావు, లోపలికి రా అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడు ఇక మీనా వచ్చి ఆగమ్మా ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది మీనా. అది కొంచెం ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని వచ్చానమ్మా అని అనగానే ఫోన్లో మాట్లాడొచ్చు కదా, లేకపోతే నన్ను రమ్మన్నా నేను వస్తాను కదా, నిన్ను ఇంటికి రావద్దని చెప్పాను కదా నేను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక సత్యం అయితే అమ్మ మీనా ఏంటమ్మా ఇంటికి వచ్చిన మీ అమ్మనేతో అలా మాట్లాడుతున్నావు అని అనగానే మా అమ్మ నేనంటే ఏదైనా పడుతుంది మావయ్య, అంతే తప్ప మళ్ళీ మా అమ్మని ఇంట్లో వాళ్ళు ఏదైనా అంటే నేను తట్టుకోలేను, అసలే నోర్లు ఊరుకో కదా మనకి అని అంటూ ఉంటుంది మీనా. పదమ్మా పద మనం అక్కడ నుంచొని మాట్లాడుకుందాం అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ప్రభావతి అయితే దీనికి మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయింది, ఒక పక్క తమ్ముడు దొంగ అయినా దీనికి గోరోజున మాత్రం తగ్గలేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇంకోసారి ఆ నోటితో మా తమ్ముడిని దొంగ అని అన్నారంటే నా నోరు విప్పితే మామూలుగా రావు మాటలు, అనవసరంగా గొడవ పెట్టుకోకండి అని చెప్తూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక సత్యమైతే ఛీ నీకు మాత్రం బుద్ధి రాదే, ఎన్ని జన్మలెత్తినా నీకు బుద్ధి రాదు అని అంటూ ఉంటాడు సత్యమైతే. ఇంతలో బాలు అయితే ఒక అతన్ని ఎక్కించుకొని ఇక తీసుకువెళ్తూ ఉంటాడు. ట్రిప్లో తీసుకువెళ్తూ ఉండగా అప్పుడే అతనైతే అడుగుతూ ఉంటాడు నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయి బాబు అని అనగానే సరే ఎయిర్పోర్ట్లోనే డ్రాప్ చేస్తానండి అని చెప్తూ ఉంటాడు బాలు అయితే. ఈలోగా సుమతి అయితే ఫోన్ చేస్తుంది బాలుకి. ఇక సుమతి ఫోన్ చేసి బావా ఎక్కడున్నావు, ఇంటి దగ్గరే ఉన్నావా అని అడుగుతూ ఉంటే లేదు ట్రిప్పులో ఉన్నాను, చెప్పు సుమతి ఏదైనా అర్జెంటా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఏం లేదు బావా, నాకేంటో మళ్ళీ పెళ్లి సంబంధం వచ్చిందని మా అమ్మ దాని గురించి మాట్లాడదామని చెప్పి ఎంత వద్దన్నా వినిపించుకోకుండా మీ ఇంటికే వచ్చింది, అక్కడ ఏం జరుగుతుందో మళ్ళీ మీ అమ్మగారు ఎన్నెన్ని మాటలు అంటున్నారో అని భయమేసి నేను అక్కకి ఫోన్ చేస్తే అక్క ఫోన్ ఏమో సైలెంట్లో ఉన్నట్టుంది, తను లిఫ్ట్ చేయడం లేదు అని అంటూ ఉంటుంది సుమతి అయితే. అవునా, అయితే అత్తయ్యని మా అమ్మ ఎన్ని మాటలు అంటుందో సరే నేను చూసుకుంటానులే అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక శృతికి అయితే ఫోన్ చేస్తాడు. డబ్బుడమ్మా ఎక్కడున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే ఇప్పుడే దారిలో ఇంటికి వెళ్తున్నాను, ఏమైంది బాలు అని అడుగుతూ ఉంటుంది శృతి. ఏం లేదు డబ్బుడమ్మా, అది మీనా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, వాళ్ళమ్మ ఇంటికి వచ్చిందంట, ఆ రోజు గొడవలో మీ పుట్టింటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఇంట్లో అడుగు పెట్టొద్దని మా అమ్మ ఆంక్షలు పెట్టింది కదా, ఇప్పుడు ఆవిడ్ని చూస్తే మళ్ళీ ఏమంటుందో, మళ్ళీ మీనా ఏమన్నా బాధపడుతుందేమో అని నాకు బాధగా ఉంది అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక బాలు అయితే
మరి నేను ఇంకా వెళ్ళడానికి అరగంట అయినా పడుతుంది బాలు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక శృతి అయితే సరే డబ్బుడమ్మా అని ఫోన్ పెట్టేస్తాడు. బాలు అలా కంగారు పడడం చూసి ఏమైంది బాబు అని అంటూ ఉంటే ఏం లేదండి, మా అమ్మకి డబ్బున్న వాళ్ళు తప్ప పేదవాళ్ళు కనిపించరు. నా భార్య పుట్టింటి వాళ్ళు పువ్వులు అమ్ముకునేవాళ్ళు, తను కూడా పూలు ఇంటింటికి డెలివరీ చేస్తూ పువ్వులు అమ్ముతూ బిజినెస్ కూడా చేసుకుంటుంది. అయినా సరే మా ఆవిడంటే ఎప్పుడూ కూడా మా అమ్మకి చిన్న చూపే. మా అత్తయ్య గారిని చూస్తే ఇంకా కూడా రెచ్చిపోతుంది. అందుకని ఇప్పుడు మా అత్తయ్య గారు ఏదో విషయం మాట్లాడడానికి వెళ్ళారట. అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. నా భార్య ఏమో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక ఆ మాట విని మీ ఇల్లు ఎక్కడ బాబో, ఇక్కడ దగ్గరలోనేనా అని అడుగుతూ ఉంటే అవును సార్ దగ్గరలోనే అని అనగానే నా ఫ్లైట్ కొంచెం లేటుగానే ఉంది బాబు, కావాల్సి ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళి చూసుకొనిరా అని అంటూ ఉంటే చాలా మంచివాళ్ళండి మీరు, వెళ్ళే దారిలోనే ఆగుదాము అని అంటూ ఉంటాడు బాలు. ఇక వెళ్ళే దారిలో అయితే ఇక అని చెప్పేసి ఇక బయలుదేరుతారు. ఇంతలో ఇక పార్వతి అయితే మీనాతో సుమతికి ఒక మంచి సంబంధం వచ్చింది మీనా మళ్ళీ అని అంటూ ఉంటే అప్పుడే అది పెళ్లి చేసుకోనని చెప్తుంది కదమ్మా, ఇంకెందుకు దాన్ని ఇబ్బంది పెట్టడం, అది ఎప్పుడైతే చేసుకోవాలని అనుకుంటుందో ఒక 6 నెలల తర్వాత పెళ్లి సంబంధాలు చూద్దాము అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అయితే మళ్ళీ ఈ పెళ్లి పెటాకులే అవుతుందిలే అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక ఆ మాట విని మీనా అయితే అసలు మీరు మా మాటలు ఎందుకు వింటున్నారు, ఎందుకు మీరు మధ్యలో జోక్యం చేసుకుంటున్నారు, ఒక ఆడపిల్ల పెళ్లి విషయంలో మాట్లాడే మాటలేనావి అని అడుగుతూ ఉంటుంది మీనా. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, మీ అమ్మని చూసా తెగరెచ్చిపోతున్నావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. లేకపోతే ఏంటి, ఆ నోటితో ఏమంటూ అంటున్నారో పెళ్లి సంబంధాలు అలాగే వెనక్కిపోతున్నాయి అని అంటూ ఉంటుంది మీనా. పెళ్లి సంబంధాలు వెనక్కిపోయాయి నా నోటి నుంచి వచ్చిన అప్పుడు కాదే, నీ తమ్ముడు దొంగ అని నీ కుటుంబం గురించి తెలుసుకొని వెనక్కిపోతున్నాయి, నా వల్ల పోతున్నాయంటావేంటి అని అంటూ ప్రభావతి గొడవ పెడుతుంది. అమ్మ మీనా, అసలు నేను రావడమే నా బుద్ధి తక్కువ పని, ఇక ఎప్పుడూ కూడా నీ ఇంటికి రాను అని అంటూ ఉంటుంది మీనా. అంటే నా ఇల్లు అంత నీచంగా ఉందా నీకు అని ప్రభావతి చెప్తూ ఉంటుంది. పువ్వులు అమ్ముకునే వాళ్ళు ఎంత గోరోజునమో, ఎంత పొగర్లో మీకు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడు ఇక మీనా అయితే నా సహనాన్ని పరీక్షించకండి అత్తయ్య అని చెప్తూ ఉంటుంది మీనా. అప్పుడే ఇంకా ప్రభావతి అయితే ఏం చేస్తావే నువ్వు అని అనగానే ఏం చేస్తానా, నేనేం చేయగలను, మీ పెద్ద కోడలు పార్లర్లు ఎవరికో అమ్మేసి దాంట్లోనే జీతానికి ఉంటుందని చెప్పగలనా, చెప్పలేను కదా. ఆ విషయం మీ దగ్గర దాచిపెట్టి నాటకం ఆడుతుందని అనగలనా, లేదు తను కోటీశ్వరరాలు, నేను పూలు అమ్ముకునేదాన్ని, నేను చెప్తే మీరే వింటారులే అని అంటూ నిజాన్ని బయట పెట్టేస్తుంది. అప్పుడు ఇక అది విని ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఇక రోహిణి దగ్గరికి వెళ్ళి నువ్వు పార్లర్లు అమ్మేశావా, అదే పార్లర్లో నువ్వు పనిచేస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అదే అత్తయ్య అని అంటూ తడబడిపోతూ ఉంటుంది రోహిణి. తడబడుతున్నావంటే నువ్వు నా దగ్గర చెప్పింది అబద్ధమేనమాట అని అంటూ ఉంటుంది. అప్పుడే అవును మీనా చెప్పింది నిజమే, రోహిణికి పార్లర్ లేదు, ఎప్పుడో అమ్మేసింది, ఆ విషయం నాకు కూడా తెలుసు అని అంటూ ఉంటాడు సత్యం. ఆ మాట విని ఒక్కసారి మరి నాకెందుకు చెప్పలేదు, మీరు ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టారు అని అనగానే మీనానే చెప్పొద్దంది. ఎందుకులేండి మళ్ళీ రోహిణి బాధపడుతుంది, అత్త ఏదోటి అంటారని చెప్పి అంది, అందుకని మాట్లాడలేదు. కానీ నువ్వు మాత్రం పూలు అమ్ముకునే వాళ్ళంటూ మీనా వాళ్ళ అమ్మని కూడా నువ్వు అంటున్నావు అని అంటూ ఉంటే ఇంతలో ఇక బాలు అయితే వస్తాడు. మీనా ఫోన్ లిఫ్ట్ చేయవేంటి అని అడుగుతూ ఉంటే అది ఫోను బైక్లో ఉండిపోయిందండి, ఇంతలో మా అమ్మ వస్తుంటే మీ అమ్మగారు యథావిధిగా మొదలు పెడతారు కదా పురాణం, అదంతా కూడా మొదలు పెట్టారు అని అంటూ ఉంటుంది మీనా అయితే. ఏంటత్తయ్య అయినా మీరెందుకు వచ్చారు, మమ్మల్ని రమ్మంటే నేను వచ్చేవాళ్ళం కదా, ఇక్కడ మా అమ్మ లాంటి రాక్షసవతి ఉంటుందని తెలుసు కదా మీకు అని బాలు అయితే చెప్తూ ఉంటాడు. వెళ్ళండి అత్తయ్య వెళ్ళండి అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే పార్వతి అక్కడి నుంచి బాధపడుతూ వెళ్తుంది. అలా పార్వతి వెళ్ళడం కారులో ఉన్న వ్యక్తి చూసి పార్వతిని అప్పుడే ఇక కారు దిగేసి పార్వతి అని అంటూ ఉంటాడు. ఇక పార్వతి కూడా అతన్ని చూసి మీరా అని అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది.
పార్వతి, నీ గురించి ప్రతి ఊరు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను. నా బిడ్డ ఎక్కడా, నా కూతురు ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు అతను. ఇక ఆ మాట విని అప్పుడే ఇక పార్వతి అయితే మీ కూతురు అని తడబడుతూ ఉంటుంది. చెప్పు పార్వతి, నా కూతురు ఎక్కడా? కొన్ని కోట్ల సంపాదించిన నా కూతురు లేని వెళ్తే నాకు కనపడుతూనే ఉంది అని అంటూ ఉంటాడు. మీ కూతురు ఈ ఇంట్లోనే ఉంది బాబు అని అంటూ ఉంటుంది పార్వతి అయితే. అప్పుడే ఇక అతను లోపలికైతే వస్తాడు. అతను లోపలికి రావడం చూసిన బాలు అయితే సారీ సార్ వచ్చేస్తున్నాను అని అంటూ ఉంటాడు. బాలు అయితే నేను నీ కోసం రాలేదు, నా కూతురు కోసం వచ్చాను. పార్వతి, నా కూతురు ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు అతను. అదుగో కనిపిస్తున్న మీనానే మీ కన్న కూతురు అని చెప్పంగానే ఒక్కసారి అందరు ఫీజులు ఎగిరిపోతాయి. అప్పుడే మీనా అయితే పార్వతితో ఏంటమ్మా కన్న కూతురు అంటున్నావేంటి అంటే నేను మీ కన్న కూతుర్ని కాదా అని అడుగుతూ ఉంటుంది. ఇక మీనా అయితే పార్వతిని కాదమ్మా అని అనగానే ఇప్పటి వరకు పేదదానివి అనుకున్నాను, నువ్వు అనాథవి కూడానా అని అంటూ ఉంటుంది ప్రభావతి. షటప్, ఎవరు అనాథ? నా కూతురు, తను నా కన్న కూతురు, తను కోటీశ్వరరాలు, తను అంటే తన కింద 10 మంది పనిచేసే వాళ్ళని పెడతాను అని అంటూ ఉంటాడు. ఆ మాట విని రోహిణి, ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక మీనా అయితే ఏంటమ్మా ఇదంతా అని అంటూ ఉంటే అవునమ్మా ఆయనే నీ కన్న తండ్రి, ఆయన ఇంటి దగ్గర నేను మీ నాన్న పని చేసేవాళ్ళము. ఆయన మొదటి భార్య అంటే మీ అమ్మ చనిపోయింది, చనిపోయాక నిన్ను ఆలనా పాలన చూడ్డానికి మీ పిన్నిని పెళ్లి చేసుకున్నాడు. కానీ మీ పిన్ని ఆస్తి చూసి వచ్చింది తప్ప నిన్ను అసలు పట్టించుకునేది కాదు, ఎలా పడితే అలా వదిలేసేది. నేను మీ నాన్నే చూసుకునేవాళ్ళము. తరువాత ఒకరోజు ఆస్తి కోసం వాళ్ళ తమ్ముడితో కలిసి నిన్ను చంపేయాలని మీ పిన్ని ప్లాన్ చేసింది. ఈ విషయం తెలుసుకొని నేను మీ నాన్న ఇద్దరం కూడా నీ ప్రాణాల్ని కాపాడాలని నీ కన్న తండ్రికి కూడా చెప్పకుండా నిన్ను తీసుకొచ్చేసాము. ఆ తర్వాత ఆయనకి ఎవరి ద్వారానో ఈ విషయం తెలిసింది. తెలిసిన తర్వాత ఒకసారి మమ్మల్ని కలవడానికి వచ్చాడు. కానీ వచ్చిన తర్వాత అక్కడే మేము ఉంటున్నామని తెలుసుకొని మీ నాన్న వెనకాలే మీ పిన్ని మనుషుల్ని పంపించి చంపించాలని చూసింది నిన్ను. కానీ ఇదంతా గమనించి మేమైతే అక్కడి నుంచి ఇక మళ్ళీ ఈ ఊరు పారిపోయి వచ్చేసాము అని అంటూ ఉంటుంది పార్వతి. అయితే ఇన్ని రోజులు ఈ రహస్యాన్ని మీ నాన్న నేనే దాచుకున్నాము. మీ నాన్న ఎవరో ఎలాగో లేరో చనిపోయారు, ఇది నా మనసులో ఉన్న రహస్యం, నువ్వు ఆయన కూతురువేనమ్మా అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే కాదు విని ఇక సత్యం అయితే అంటూ ఉంటాడు, అంటే మన మీనా ఈయన కూతురంటే మీనా కోటీశ్వరరాలేగా అని అంటూ ఉంటాడు సత్యం. అవును, నా కూతురు కోటీశ్వరరాలు, తన పేరు మీద కొన్ని వేల కోట్ల ఆస్తులున్నాయి అని అంటూ ఉంటాడు అతను. ఆ మాట విని ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అమ్మ మాతావతి, పెద్ద కోడలు లాస్ట్ కోడలు కన్నా నా భార్య ఇంకా కోటీశ్వరాలు, ఇప్పుడేమంటావు అని అంటూ బాలు అయితే ప్రభావతికి అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక ప్రభావతి అయితే అయ్యో అన్నయ్య గారు నిలబడే ఉన్నారే, కూర్చోండి అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే డబ్బున్న వాళ్ళను డబ్బు లేని వాళ్ళను చూసే మీలాంటి వాళ్ళ మర్యాదలు నాకు అవసరం లేదు. రామ మీనా, మన ఇంటికి వెళ్ళిపోతాం, ఇలాంటి ఇంట్లో ఉండే కన్నా ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉండు కానీ అని అంటూ ఉంటాడు అతను. అప్పుడు ఇక మీనా అయితే నా భర్త ఎక్కడుంటారో నేను అక్కడే ఉంటాను నాన్న అని మీనా అయితే చెప్తూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.